నంద్యాల జిల్లా పగిడియాల మండలంలో ఉపాధి కూలీలు ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. 6 రోజులు పనిచేసినప్పటికీ 3 రోజులకే వేతనం చెల్లించారని కూలీలు ఆరోపించారు. టెక్నికల్ అసిస్టెంట్ హాజరు నమోదు విషయంలో అక్రమాలు చేస్తున్నాడని, కొందరికి అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీఓ మద్దిలేటికి వినతిపత్రం అందజేశారు. విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. డబ్బులు చేద్దాం పని కష్టపడక పని చేద్దాం పని చేద్దాం పని చేసి పడబట్టుకుందాం. అంతా అయిపోయినాక ఎగలాడేది కాదు నాయన, ఉండు కొంచెము. ఈ విధంగా చేయడం నాకు కూడా నచ్చలేదు. బాధాకరమే. చెప్పిన తర్వాత నాకు ఒక అవకాశం ఇచ్చింటే మీకు న్యాయం జరిగిందా లేదా తెలిసేది. ఇది ఒకటి. రెండోది, మీకు కొన్ని బ్యాచ్లు డివైడ్ చేసి కొన్ని బ్యాచ్లు ఇక్కడ వేస్తున్నారంటే మ్యాండేట్ని బట్టి వర్క్ ఐడిని బట్టి వేస్తాం మేము, అంతే తప్ప ఉదాహరణకు మీరు పూర్తిగా చెప్పేది వినండి. మీరు రోజుకు 1000 మంది పోయేటప్పుడు ఒక రోజుకే వస్తుంది మీకు, అంటే మేము వేరే వర్క్ ఐడికి ఇవ్వకూడదా? మేము ఇవ్వాలా లేదా? డివైడ్ చేస్తారంటే ఎట్లా డివైడ్ చేయకపోతే అక్కడ లేదు కదా నీకు అవకాశం. ఊరికి ఒక న్యాయమా, ఊరికి ఒక న్యాయమా, ఊరికి ఒక న్యాయమా. ఇవ్వాలి వేతనం 307 రూపాయలు వెంటనే, ఇవ్వాలి 307 రూపాయలు వేతనం వెంటనే, చేయాలి 307 రూపాయలు వేతనం వెంటనే, పెద్దలకు అనుగుణంగా 307 రూపాయలు వేతనం వెంటనే, ఇవ్వాలి 307 రూపాయలు వేతనం వెంటనే. ఊరికి ఒక న్యాయమా, ఊరికి ఒక న్యాయమా. ఉపాధి కూలీల ఐక్యత, ఉపాధి కూలీల ఐక్యత, ఉపాధి కూలీల పట్టాధికారుల లక్ష్య వైఖరి, ఉపాధి కూలీల పట్టాధికారుల లక్ష్య వైఖరి, ఉపాధి కూలీల పట్టాధికారుల లక్ష్య వైఖరి. వర్ధిల్లాలి ఆంధ్ర వ్యవసాయ కార్మిక సంఘం, వర్ధిల్లాలి ఆంధ్ర వ్యవసాయ కార్మిక సంఘం. ఉపాధి కూలీల పట్టాధికారుల లక్ష్య వైఖరి, ఉపాధి కూలీల పట్టాధికారుల లక్ష్య వైఖరి. మీరే కదా మండలానికి అంతా మీరే కదా, ఈసీ గారు కూడా ఒక్కరే కదా. మరి అక్కడ న్యాయం ఎందుకు జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుంది? ఎవరెవరైతే ఎక్స్పోజర్ విజిట్ వస్తారో పక్క గ్రామ పంచాయతీలకు పోదాం, చూపిస్తాను. ఉన్నారు కదా, వాళ్ళు చెప్పింది అట్లా కాదు, మేము వాళ్ళతో పాటు వర్క్ చేస్తున్నాం. బట్ అయితే ఇందాక ఈరోజు పని చాలిచ్చారంటే 6 రోజులు మా పని చూస్తే కూలీ ఎంత వచ్చింది? 50 రూపాయలు. 100 రోజుల కూలీ 100 రూపాయల పని అని మేము 2007లోనే ఆ పదవి ఇప్పుడు వచ్చినప్పుడే 50 రూపాయలు ఆ రోజే పడింది, 30 పడింది, 50 పడింది. మరి చెట్టు కింద కూర్చుంటే కూడా 100 రూపాయల కూలీ పడుతుంది. ఏం వాళ్ళ బాధ? మరి ఇక కూర్చుంటే కూడా 100 రూపాయలు పడుతుంది, గెలిపితే కూడా 4. ఇప్పుడు మీరు ఇచ్చే క్యూబిక్ మీటర్ ప్రకారం తీస్తే కూడా కనీసం అంటే కూడా ఈచ్ 200 రూపాయలు కూలి పడుతుంది. ఎన్ని ఊర్లో దొవుతున్నారు మొత్తం చెప్తాను. మీరు ఇప్పుడు పని చేయరి, క్యూబిక్ మీటర్ల ప్రకారం చేయరి, ట్రాక్టర్ మని ఎత్తిపోయేరి అని ఆ రోజు మీరు అన్నారు, ఇంకొకసారి అన్నారు ఆఫీసులో. సరే అట్లే ఎత్తిపోస్తాం సార్, ఒకవేళ మాకు పనికి చూడు, మా పని నచ్చకపోతే పనికి తగ్గట్టు వేతనం ఏమైనా అడిగినావు, నువ్వు బస్సు ఇచ్చారు. సరే చేసినాం, మా ధర్మం ప్రకారం మేము చేసినాం. కానీ 1200 ఇచ్చారు మాకు. 4 వేల 1200 ఇచ్చాను మేము. ఇప్పుడు నిన్న జరిగింది వారం రోజులు పని, 5 రోజులు పని చేసి 2 రోజులు లక్షాపురం 6 రోజులు చేస్తున్నారు. ఇక ఎందుకు 3 రోజులు ఇస్తున్నారు? న్యాయం కూడా ఉంది. చెట్ల కింద కూర్చొని కూడా వస్తున్నారు చాలా మంది. నేను కూడా ఉంటా. 3 రోజులు కొంతమంది ఫోన్ చేసినాం సార్, నేను 4 రోజులు అది నాకు యాప్లో కట్ చేయాలి సార్, నేను 4 రోజులు కొట్టినా, దాని గురించి మీరు ఎంత ఈజీ చేసినారు చెప్పండి. మళ్ళీ కొందరికి 4 రోజులు అటెండ్ చెప్పారు నాకు. హలో ఎందుకు సార్ అది మీరు
అందరికి ఒకటే రకంగానే ఉంటది. నా పేరు హనుమన్న, పైడల గ్రామ పంచాయతీ, పైడల గ్రామం, పైడల పంచాయతీ, నంద్యాల డిస్టిక్. ఇక్కడికి సమావేశం ఎన్ఆర్ఈజిఎస్ నుంచి వర్క్ జరుగుతుంది. సమ్మరు వేళ ఇది. ఇక్కడ 6 రోజులు సెంట్రల్ గవర్నమెంట్ 6 రోజులు ప్రయాణిస్తే వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారంటే ఒక్కరోజు లేదా 2 రోజులు ప్రయాణికులు ఆధార్లు కొట్టి 6 రోజులు ఆధార్లు కొడితే వాళ్ళు 1 రోజు 2 రోజులకు పేమెంట్ చేస్తున్నారు. మినిమం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు 3 రోజులు కూలీ తగ్గకుండా ఇవ్వాలంటున్నారు. 1500 1800 కూలీ వేయాలి. కానీ వీళ్ళు అధికారులు కండిషన్ తోటిగా వేతనం తగ్గించి మాకు 300 600 కూలీ చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. వేసీకర్త కానీ మేట్లకు కానీ ఎక్కడ మండలంలో ఎక్కడ లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేదు. ఇటువంటి 300 కూలీ, ఇటువంటి 600 కూలీలు ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేదు. ఈ రోజు వరకు వారానికి వచ్చేసి 300 600. ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ మండలం ఏ జిల్లాలో ఎక్కడ లేదు, ఎప్పుడు లేదు కూడా. మండలంలో లేదు, జిల్లాలో లేదు, ఎక్కడ లేదు. దయచేసి దీన్ని మీడియా వరకు మొత్తం పై వరకు పోయి గ్రామాలకు కూడా పోయి ప్రతి ఒక్కరి అధికారులు చర్య తీసుకొని దీన్ని మాకు న్యాయం జరగాలని సెలవు తీసుకుంటున్నా.